మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం మనం చూసినట్టయితే కనుక 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కరెక్ట్గా 11వ తారీఖు నుంచే మనకి బుధుడు మీన రాశి తన నీచ క్షేత్రం మొత్తానికి రెట్రగ్రేడ్ అయ్యి 2 నెలల పాటు అక్కడే ఉండిపోయి రాహుతో జతకట్టి బుధుడు చాలా వరకు కూడా కమ్యూనికేషనల్గా చాలా సఫర్ అయి ఉన్నాడు. సో ఇలాంటి టైంలో బుధుడు మళ్ళీ మీన రాశిలోకి మారడం ఓకే, రాహుతో జత కట్టడం ఒకటి, బట్ ఇది మీన రాశి కూడా ఆయనకి నీచ క్షేత్రమే. ఏప్రిల్ 11 నుంచి బుధుడి యొక్క స్థాన మార్పు, 14వ తారీఖు మంగళవారం 14వ తారీఖు రవి యొక్క స్థాన మార్పు ఇక్కడ మేషరాశిలో ఉచ్చ క్షేత్రంలో ఉండబోతుంది. సో ఏప్రిల్ 14 నుంచి కూడా రవి మారుతున్నారు. సో ఇక మిగతా గ్రహాలను కూడా మనం చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథునంలో మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథునంలో గురుడి యొక్క సంచారం, సింహంలో కేతు యొక్క సంచారం, కుంభంలో రాహు యొక్క సంచారం, మీనంలో కుజ శని బుధుల యొక్క సంచారం. మొత్తంగా ఈ విధంగా మనకు చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా కనిపిస్తూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం ఈ యొక్క 3 రాశుల మీదుగా 4 రాశుల మీదుగా మకరం, కుంభం, మీనం, మేషం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో రాహు, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే తృతీయంలో రాహు యొక్క సంచారం చాలా వరకు కూడా పరాక్రమ స్థానంలో రాహు మంచి ధైర్య సాహసాలను ఇస్తా ఏ విషయం గురించి అయితే మీరు కష్టపడుతున్నారో ఆ కష్టానికి సంబంధించి చక్కగా ఒక ఛార్జింగ్గా ఆ పడే కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటానికి రాహు బాగా యోగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ రాహు మెయిన్లీ థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సింగర్స్కి, రైటర్స్కి, కళాకారులకి చాలా వరకు మంచి సపోర్టెడ్ ప్లానెట్గా మనం ఇక్కడ చెప్పచ్చు ఈ రంగాలకు చెందిన వాళ్ళకి. అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా అర్ధాష్టమంలో అది బుధుడు జనరల్గా ఇక్కడ మనకి అది నీచ రాశి అయినప్పటికి కూడా బుధుడికి సంబంధించి మనకి మెయిన్గా ఏంటంటే ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి, వ్యాపార పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఒక రకమైన ఎమోషన్ మాత్రం ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రొఫెషనల్లీ ఈ రాశి ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాల్లో కొంత ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో కొంచెం ముందుకు వెళ్ళడానికి కొన్ని ఫ్యామిలీ హడిల్స్ అనేవి వీళ్ళకి ఎక్కువ అడ్డం పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ పంచమస్థానంలో శుక్రుడి యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. పంచమస్థానంలో శుక్రుడు కూడా జనరల్గా యోగిస్తారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఈ ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో కానీ పిల్లలతో కొంచెం ప్లెజెంట్నెస్గా హ్యాపీగా స్పెండ్ చేయడానికి, మీ ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో శుక్రుడి యొక్క సంచారం బాగా యోగిస్తుంది. ఇక ఎన్నున్నా అర్ధాష్టమ శని నడుస్తున్నా, ఎన్ని నెగిటివ్స్ ఉన్నా, సప్తమంలో ఉన్న గురుడి యొక్క సంచారం మాత్రం ఈ రాశి వాళ్ళకి ఆ టైంకి వీళ్ళకి ఎదురయ్యే సమస్య నుంచి బయటపడేయడానికి సంబంధించి గురుబలం వీళ్ళకి చాలా బాగా యోగిస్తూ ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఈ రాశికి సంబంధించి ద్వితీయ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది 2, 3, 4, 5 స్థానాల మీదుగా. సోమ, మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి అనుకూలమైన ఫలితంగా మనకు కనిపిస్తుంది. ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం, అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తుల కొనుగోలుకి సంబంధించి, ఆర్థికపరమైన విషయాల గురించిన ఎక్కువ స్ట్రెస్ అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫ్యామిలీ పరంగా, రిలేటివ్స్ పరంగా వాళ్ళ త్రూ వచ్చే
కొన్ని సమస్యల వల్ల వీళ్ళకి కూడా కొంచెం మానసిక ప్రశాంతత కొంచెం తగ్గే ఆస్కారాలు. సోమ మంగళవారాల్లో తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది, అక్కడ చంద్రుడు కూడా ఉన్నారు. సో ఓకే, సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టడం విషయంలోనూ మంచి ధైర్యంగా ఉండటం విషయంలోనూ ఎటువంటి డోకా లేదు. సో రాహు మాత్రం మంచి ప్లెజెంట్నెస్గా ఈ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. బుధ గురువారాలు చూస్తే అర్ధాష్టమంలో చంద్రుడి యొక్క సంచారం, శని యొక్క సంచారం, కుజుడు బుధుడు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా అర్ధాష్టమంలో ఉన్న ఈ గ్రహాలు శని కానీ కుజుడు కానీ మెయిన్గా ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని మనకి సూచిస్తూ ఉంది. కుజశనుల యొక్క యుతి అంతగా ఆ రాశికి ఇక్కడ ఏంటి వీళ్ళ యుతి అర్ధాష్టమంలో చంద్రుడితో కలిపి ఉండటం వల్ల బుధ గురువారాల్లో డొమెస్టికల్ ఎమోషనల్ సిచ్యువేషన్స్, గృహపరమైన విషయాల్లో ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి బుధ గురువారాల్లో స్థిరాస్తుల విషయం గురించి వాటికి సంబంధించిన విషయాలను కొంచెం జాగ్రత్తగా ఉండడం, వాహనాలు నడిపే విషయంలో కానీ, మదర్ హెల్త్, పేరెంట్స్ హెల్త్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉండడం అనేది మంచిది. శుక్ర శనివారాల్లో ఏంటంటే మనకి ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ రవి కూడా ఈ యొక్క వారం నుంచి పంచమ స్థానంలోకి వచ్చి ఉన్నారు. సో రవి యొక్క సంచారం ఉచ్చక్షేత్రంలో జరుగుతుంది. పంచమ స్థానంలో జనరల్గా రవి యోగించే గ్రహం కాదు, కానీ అది ఆయన ఉచ్చక్షేత్రం అవటం వల్ల చాలా వరకు నెగిటివ్ చేయడు. తప్పకుండా నెగిటివ్ చేయకుండానే ఆ పంచమ స్థానంలో రవి యొక్క సంచారం మీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కొద్దో గొప్ప లక్కుని మాత్రం ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సప్తమంలో ఉన్న గురుడు వీటి విషయాల్లో మీకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా ఎదుటి వాళ్ళ సహకారంతో మీరు బయటపడే విధంగా రాశిని ఆయన చూసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా మీ ఆప్టిమిజాన్ని, మీ ఆశావాదాన్ని మీరు వదులుకోకుండా గురుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ విధంగా అర్ధాష్టమంలో ఉన్న గ్రహాలు మాత్రమే, కుజ శనులు మాత్రమే ఈ రాశి వాళ్ళకి ఒక గ్రహ యుద్ధంతో కొంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, అర్ధాష్టమం శనికి నిత్యం నీలాంజన సమావాసం చదువుకోవటం, కుజుడికి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల వీళ్ళకి ఏదైతే అర్ధాష్టమ కుజశని యొక్క దోషం వల్ల ఏర్పడుతున్న డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ కావచ్చు, ఇంక ఇతరత్ర సమస్యలు కావచ్చు, చాలా వరకు తగ్గే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.